నువ్వు అబద్ధం ఆడొచ్చు కానీ పొలములో నీ తమ్ముని విజ్ఞాపన ధ్వని నాకు వినపడుతుంది, ఆ రక్తము మొరపెట్టింది నాకు వినపడుతుంది అన్నప్పుడు ఇక కయ్యోను ఏం చేయలేకపోయాడు, తప్పు ఒప్పుకోలేకపోయాడు, తప్పుని యథార్థంగా చెప్పుకోలేకపోయాడు, అలాగనే ఉన్నాడు. ఏం జరిగిందంటే దేవుడు శపించాడు. ఇక్కడ శాపం రావడానికి కారణం తన బుద్ధి, శాపం రావడానికి కారణం తన వ్యక్తిత్వం, శాపం రావడానికి కారణం తన మనస్సు. ఎవడైతే తన మనస్సుని అణుచుకోలేడో అట్టివాడు ఖచ్చితంగా నష్టపోతాడు అని బైబిల్ చెప్తుంది. తన బుద్ధి కారణం చంపాడు, తిరిగి మళ్ళీ అబద్ధం ఆడాడు, చంపాడు, బొంకాడు, ఒప్పుకోలేకపోయాడు. ప్రియులారా, ప్రార్థన హేబేలు చనిపోయినా హేబేలు రక్తం మాత్రానికి దేవునికి మొరపెట్టింది. అంటే నీ రక్తాన్ని కూడా దేవుడు చూస్తాడన్న విషయాన్ని పగటి కాల సమయంలో మర్చిపోమాకం. హల్లెలూయా. నీ రక్తాన్ని దేవుడు గుర్తిస్తాడు, నీ శ్రమని దేవుడు గుర్తిస్తాడు, నీ హార్డ్ వర్క్ను దేవుడు చూస్తాడు. మేలు నీ కొరకు దాచబడింది. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు విడచిపోలేనయ్యా, ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నాలో ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు విడచిపోలేనయ్యా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 10వ వచనం చూద్దాం. కీర్తనలు 32వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనము, 10వ వచనాలు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీ మీద దృష్టి ఉంచి. చూశారండి, దేవుడు అంటారు, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ అర్పణని లక్ష్య పెడతాను, నువ్వు భయభక్తులు ఉంటే నీ కానుకను నేను ఎంచుకుంటాను, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నేను నిన్ను మర్చిపోను. ఇంకేమంటున్నాడు తెలుసా? చాలండి, చాలు. చూసారా, అద్భుతమైన మాట. నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. చప్పట్లు కొట్టి ప్రభు నామమును కనపరచుదామా? నీకు ఉపదేశం చేసేదను, నీకేం కావాలో, నీకు ఎలా కావాలో, ఏం చేయాలో, ఎలా నడిపించాలో, నీ ప్రయాణం ఏంటో, నీ మార్గం ఏంటో నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. ఆమేన్. ఇక్కడున్న కూర్చున్న మీరు, వాక్యం వింటున్న నీవు నేను గుర్తించాలి ఒక మాటని. నువ్వు నడవాల్సిన మార్గం, పోవాల్సిన దారి, చేయాల్సిన పని, చేయాల్సిన ఉద్యోగం, చేయాల్సిన వ్యాపారం, ప్రయాణం, పరిస్థితులు అన్నీ నేను నీకు తెలియపరుస్తా అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? ఎప్పుడు ఏం కావాలో, ఎప్పుడు ఏం జరగాలో, ఎప్పుడు ఏం జరగబోతుందో నేను నీకు ఉపదేశం చేసేదను. 2 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో నీకు ఉపదేశం చేసేదను. 4 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో, నీ మార్గం ఏంటో నీకు తెలియపరుస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకసారి జార్జ్ వెట్ఫీల్డ్ అనే దైవజనుడు, షూట్లు ఉంటాయి ఇతర దేశాల్లో, చలికాలం వచ్చేసరికి షూట్లు వేస్తారు. పైనుంచి దగ్గర ఇక్కడ వరకు ఉంటాయి. గుర్రం మీద ప్రయాణం వెళ్తున్నాడు ఇతను, అంటే గుర్రం మీద కూడా కాదు, నడిచే పోతుండు. ఇతనితో పాటు
ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతను సేవకుడు. ఇతని దగ్గర ఒక 100 నాణ్యాలు ఉన్నాయి. 100 నాణ్యాలు ఉన్నాయి. పోతూ ఒక పేద విధవరాలు బాగా బాధలో ఉండి అడుక్కుంటుంది. ఈయన వెంటనే ఆ విధవరాలు, అయ్యా తినడానికి ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేవు, మీరు ఏమైనా ఉంటే ఇస్తారా అని అడిగింది. ఈ జార్జ్ వెట్ఫీల్డ్ తన దగ్గర ఉన్న చేతిలో పెడితే కొన్ని నాణ్యాలు ఉన్నాయి. ఆ నాణ్యాలు ఇచ్చి, అమ్మ మంచిగా పుష్కలంగా నీకు కావాల్సినవి కొనుక్కొని కావాల్సిన వాటిని ఖర్చు పెట్టి నువ్వు నడుచుకో, నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఈ దారిలో నేను వస్తాను, నా దగ్గర ఉన్నవి నీకు ఇస్తా అన్నాడు. ఈ జార్జ్ వెట్ఫీల్డ్ దైవజనుడు తన దగ్గర ఉంటే ఇస్తాడు.